హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక మాట చెప్తాను. అంటే సాధారణంగా ఏ మానవుడికైనా సరే మామూలుగా చెప్పే ఒక మంచి మాట కంటే కూడా భావోద్వేగాల్ని రెచ్చగొట్టి చెప్పే ఓ చెడ్డ మాట సులభంగా వాడికి ఎక్కుతుంది. అది చెడ్డ మాట అనేది వాడు తెలుసుకోలేడు. భావోద్వేగాల్ని రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా దానికి వాడు లోనైపోతాడు. అది మనిషి యొక్క సాధారణ లక్షణం. చెప్పాలి అంటే మనిషి యొక్క అతి పెద్ద బలహీనత. నిన్ను ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా మనం సినిమాలో చూస్తూ ఉంటాం, నిన్ను పొగిడేసి నీతో కావాల్సిన పని చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే అక్కడ పొగడ్డం ద్వారా నువ్వు భావోద్వేగానికి లోనైపోతావు. అలాగే నిన్ను ఏదైనా ఎక్కడైనా ఫూల్ని చేయాలి 10 మందిలో అంటే నిన్ను రెచ్చగొట్టడం, నీతో తిట్టించడం, నిన్ను ఒక కోపిష్టి అని ముద్రేయడం ఇలాంటివి. అంటే భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయాల్లో అత్యంత ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ బేస్గా జగన్మోహన్ రెడ్డిని చాలామంది అనుకుంటా ఉంటారు, ఆయన ఒక మూర్ఖుడని కొందరు అంటారు, ఆయన ఒక పిచ్చివాడని కొందరు అంటారు, ఆయన నవ్వు చూసేసి కొందరు అమాయకుడు అని కూడా అంటారు. ఇవన్నీ కాదు, ఆయన ఒక ఆటగాడు అనమాట. భావోద్వేగాలతో ఆటలాడతాడు. మనిషి యొక్క జీవితం భావోద్వేగ మిళితమైంది. భావోద్వేగాల్ని రెచ్చగొట్టే ఆట. ఏ ఆట అయినా సరే గెలవాలి అంటే భావోద్వేగాల్ని రెచ్చగొట్టే గెలవాలి అనే పాయింట్ని కరెక్ట్గా పట్టుకున్న ఆటగాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే రావణ్కి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నదంతా మనం గమనిస్తున్నాం కదా. 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, 2 బలమైన స్ట్రాటజీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు. వీళ్ళిద్దరి మధ్యన వ్యత్యాసాలు తీసుకురావడం ఎలాగూ కుదరదు, కానీ వాళ్ళ అభిమానుల మధ్య వ్యత్యాసాలు తీసుకురావడం ఒక స్ట్రాటజీ. రెండవ స్ట్రాటజీ ఏంటి అంటే మనము కొన్ని పూర్వపరాల్లోకి వెళితేనే మనకు రెండవ స్ట్రాటజీ అనేది బాగా అర్థమవుతుంది. అసలు ఎందుకు దించాడు ఈ రావణ్ అనేవాడిని అనేది తెలియాలి అంటే 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి దళితులు ఎంతోమంది ఓట్లేయడం ద్వారా వచ్చినటువంటి అధికారంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దళితుల్ని కాళ్ళకి చెప్పులతో సమానంగా చూశాడు. ఏ హోదా లేని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి వాళ్ళు స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటే మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా స్టేజ్ కింద కూర్చున్నటువంటి పరిస్థితి నుంచి మొదలు పెడితే దళితులకి అంటే ప్రశ్నించిన దళితులకి స్టేషన్కి తీసుకెళ్ళి గుండు కొట్టడం దగ్గర నుంచి, మాస్క్ అడిగిన డాక్టర్ని చంపడం దగ్గర నుంచి, చంపి డోర్ డెలివరీ చేశాక కూడా దళితుల్ని ఏ మాత్రం బాధ్యతాయుతంగా లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఆ అనంతబాబు అనే వ్యక్తి బయటికి వస్తూ ఉంటే ఊరేగింపుగా పార్టీ శ్రేణులు వెళ్ళి ఊరేగింపుగా తీసుకొచ్చాయి. ఇవన్నీ దళితులు బాగా గమనించారు. అరే, భుజాల మీద పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది మనమే కదా, దళిత వర్గమే కదా. అత్యంత ఎక్కువ శాతం ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి అంటే ఓట్లు దళిత వర్గం, 2 మైనారిటీ వర్గం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన ఏదో ఒంటరిగా వచ్చాను అంటాడు. వాస్తవం చెప్పాలంటే ఆయన ఒంటరిగా రాలేదు, కాంగ్రెస్తో వచ్చాడు. ఆయన పేరు పెట్టుకోవాలంటే పార్టీకి ఏమని పెట్టుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ అని పెట్టాలి. కానీ అక్కడ పార్టీ పేరు మీరు గమనించండి జాగ్రత్తగా. ద బిగ్ స్ట్రాటజీ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ కాదు, గమనించాల్సింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అర్థం ఏంటి, దళితుల్ని తర్వాత మైనారిటీలని పూర్తిగా లాక్కోవడం కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనే పదాన్ని యాడ్ చేసుకున్నాడు. ఇందువల్ల ఎక్కువ భాగం దళితులు ఆయన ఓటు వేశారు. ఇలా జరిగింది. దాంతో దళితులు చాలా దారుణంగా మనసులో పెట్టుకొని ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ అంటే పోలింగ్ బూత్లో సమాధానం చెప్పారు. దాంతో కోర్ ఏదైతే ఉంటుందో, ఆయనకి కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది కోల్పోయి ఇరకాటంలో పడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆ కోర్ స్ట్రెంగ్త్ మళ్ళీ తెచ్చుకోవాలి అంటే దళితులకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అంటే ఒక సాధారణ మాటలకి ఎవరు ఇంప్రెస్ అవ్వరు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత అసలు ఇంప్రెస్ అవ్వరు. మరి ఏం చేయాలి? స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, మామూలుగా మీకు ఎంత మంచి చేస్తానని చెప్పినా నమ్మని వాడు మీకు చెడు జరుగుతూ ఉన్నా కూడా అంటే తనకి చెడు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తాడు భావోద్వేగాల్ని రెచ్చగొడితే. దానివల్ల తనకి ఏ ప్రయోజనం లేదని తెలిసినా కూడా అటువైపే వెళ్తాడు భావోద్వేగాల్ని రెచ్చగొడితే. అందుకోసమే వాడాడు ఈ దూరమైన దళిత ఓట్లని
దగ్గరికి తెచ్చుకోవాలి అంటే ఇంకా మనం ఏం చెప్పినా మంచిగా నమ్మే పరిస్థితి లేదు. మనం అలా చేసాం 5 సంవత్సరాలు, మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే భావోద్వేగాలను రెచ్చగొట్టాలి, దళితుల్ని రెచ్చగొట్టాలి. ఎలా? దళితులు వాస్తవం చెప్పాలి అంటే అగ్రకులాల్లో అంటే కులాలుగా చెప్పబడే నేను కూడా నాయుడు. యాక్చువల్గా ఇప్పటివరకు నేను ఎక్కడ రివీల్ చేయలేదు. అగ్రవర్ణాల వల్ల దళితులకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం. అంటే వాళ్ళని దూరం పెట్టడం అనేది, అంటే వాళ్ళ ఆస్తులు అంతస్తులు లాక్కున్నారని కాదు, దూరం పెట్టడం వల్ల వాళ్ళు అంటే ఒక మతానికి దేవుడికి దూరం అయ్యారనేది వాస్తవం. అందువల్లే వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఆశ్రయించారు అనేది కూడా చాలా వరకు వాస్తవం. కాబట్టి ఇప్పుడు హిందువులపైన అంటే హిందువుల్లోని అగ్రవర్ణాలపైన దళితులకి ఎప్పుడు కూడా ఒక ఇది ఉంటుంది, మమ్మల్ని దూరం చేశారు కదా అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి హిందువుల్ని తిట్టడం ద్వారా, ఒక దళితుడితో తిట్టించడం ద్వారా, ఒక అంటే క్రైస్తవ ముసుగులో ఈ మధ్యన కొత్త పదం వచ్చింది, దళిత క్రైస్తవుడు అనేసి. సో అలాంటి వ్యక్తులతో కొందరితో తిట్టించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా హిందువులు కామ్గా ఉండరు కదా. వేరే మతం వ్యక్తి ఒక మతం వ్యక్తిని తిట్టినప్పుడు ఎవరైనా సరే, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, నీ ధర్మాన్ని అవమానించినప్పుడు నువ్వు కామ్గా ఉండవు కదా, తిరిగి మాట్లాడతావు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాడేమో హిందూ మతాన్ని తిట్టాడు, హిందువులేమో క్రైస్తవులను తిట్టాడు, క్రైస్తవుల్లో ఎక్కువ భాగం ఉన్నది దళితులకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. అప్పుడు చంద్రబాబు పార్టీకి ఎలాగో వీళ్ళు హిందూ పార్టీగా ముద్ర వేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా దళితులు ఎవరికి ఓట్లు వేస్తారు? జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారు. ఇది ఒక స్ట్రాటజీ. ఇంకోటి వచ్చేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఎలాగో విడదీయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ వర్గాన్ని చంద్రబాబు వర్గానికి దూరం చేయాలి. ఎలా అంటే ఈ రావణ్ అనేవాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ బాలయ్య బాబుని కానీ ఎక్కడ తిట్టకుండా వాడు కమ్మవాడు అనే ఒక మాటని ప్రొజెక్ట్ చేసుకుంటూ వీళ్ళని తిట్టకుండా కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే తిడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే, ఒక కమ్మవాడు వాళ్ళని తిట్టకుండా పవన్ కళ్యాణ్ని మాత్రమే తిడుతున్నాడు అనే ఒక ఆలోచనని కాపుల్లోకి పంపాలి, కాపుల్లో బలంగా నాటాలి. అందుకోసం మనం ఫస్ట్ నుంచే ప్రీ ప్లాన్డ్గా రావాలి. ఎలా అంటే కమ్మవాడు ఎక్కడైనా మతం మారినవాడు ఉంటే అలాంటి వాడిని పట్టుకొచ్చి కేవలం కాపుల్ని మాత్రమే తిట్టిస్తూ నేను కమ్మ వాళ్ళని తిట్టను అని కెమెరా ముందు చెప్పించినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఒక కమ్మవాడు కాపుని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ఉన్నా కూడా మేము కాపులం కాబట్టి చంద్రబాబు పార్టీకి ఓటు వెయ్యము అనే ఒక భావాన్ని కాపుల్లో నింపాలి. ఈ 2 స్ట్రాటజీస్తో దించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని అమాయకుడా లేదంటే మెంటల్ వాడు అని చాలామంది అంటూ ఉంటారు. అవన్నీ అనుకుంటే దెబ్బతింటారు. ఆయన నడక, ఆయన మాట, ఆయన నవ్వు ఏది నిజం కాదు. ఆయన నవ్వులో ఉండే అమాయకత్వం కూడా నిజం కాదు, మొత్తం స్క్రిప్టెడ్. మనకి కనిపించే జగన్ అంటే సింపుల్గా ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ఇప్పటి వరకు జగన్ ఎవరు అనేది ఎవరికి తెలియదు. అంటే నిజమైన జగన్ ఎవరు అనేది ఎవ్వరూ చూడలేదు. ఇది వాస్తవం, రాసుకోండి. జనాన్ని ఆకర్షించడం కోసం, జనాల నుంచి ఓట్లు రాబట్టుకోవడం కోసం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎలా నవ్వాలి, మొత్తం స్క్రిప్టెడ్. అంటే ఒక సినిమా, రాజకీయాన్ని సినిమాలాగా నడిపించే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మాత్రం భావోద్వేగాలకు ఎక్కడైనా సరే, భావోద్వేగాలకు లోనై ఎక్కడా అరవడు. పక్కాగా స్క్రిప్ట్లో రాసిచ్చింది మాత్రమే చదువుతాడు. కానీ జనాల భావోద్వేగాలతో మాత్రమే రాజకీయం చేస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పద్మవ్యూహం. అందులో చిక్కుకునేలా చేస్తున్నారు. అయితే నేను దళిత సోదరులకి, కాపు సోదరులకి నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు భావోద్వేగాలకు లోనైతే మళ్ళీ ఆయన దళితుల మీద కక్ష తీర్చుకుంటాడు, కాపుల మీద కక్ష తీర్చుకుంటాడు. పోయినసారి 5% రిజర్వేషన్ తీసేశాడు కాపులకి. అది ఆలోచించాలి. ఆయన భావోద్వేగాలతో రెచ్చగొట్టే విషయాల్ని కాదు మనం ఆలోచించాల్సింది. 5% రిజర్వేషన్ కాపులకి తీసేశాడు. మీ బిడ్డల భవిష్యత్తుని అంధకారం చేశాడు ఒక విధంగా చెప్పాలి అంటే. ఇది కాపులు ఆలోచించాల్సింది. రెండవది వచ్చేసి దళితుల్ని ఆయన 5 సంవత్సరాల్లో మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయలేదు. ఇది దళితులు ఆలోచించాల్సింది. అంతేగాని ఆయన రెచ్చగొట్టే భావోద్వేగాల గురించి కాదు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.